రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు? కాళ్ళు ఇరగ్గొట్టి నా ట్రీట్మెంట్ ఇస్తాను అని వైసీపీ నాయకులపై అతను మాట్లాడుతున్న మాటలు నిజంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఇతను పనికొస్తాడా? ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అర్హుడేనా? ప్రతినిత్యం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అభిమానుల్ని ప్రజల్ని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నాడా ఈ వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా చేస్తాడు అంటే గొంతు పిసికి చంపేస్తానంటాడు, తొక్కి నార తీస్తానంటాడు, కాలు కిందేసి తొక్కేస్తానంటాడు, చెప్పుతో కొడతానంటాడు. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డెడ్గా ఉన్నాయి, వైసీపీ నాయకుల చేత నా దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి రాజ్యాంగ పదవులు అనుభవించడానికి అనర్హుడు అని నేను అంటాను. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఇతను పనికొస్తాడా లేదా అనేది ఒకసారి ఈ వీడియో చూసి మీరే కామెంట్లు చేయొచ్చు. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి వీడియో చూస్తాం. అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాడు. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోబెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మన వాళ్ళని ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలమైపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. అక్కడ దాకా తీసుకెళ్ళగలరు. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడు మీరేం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కరు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉండదు. ఏ మ్యాట్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా రండి అనడానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలు దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. చూశారుగా ప్రజల్ని ఎలా రెచ్చగొడుతున్నాడు, అభిమానుల్ని ఎలా రెచ్చగొడుతున్నాడు. అటువైపు ఈయన మాటలకి వైసీపీ అభిమానులు ఎలా రెచ్చిపోతారు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈయన మాటలకి ఏ విధంగా రియాక్ట్ అవుతారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నాశనం చేసి ఇలాంటి వ్యక్తులు రాజ్యాంగ పదవులకి అర్హులా అని నేను ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నా.
ఇతను గతంలో ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఒక ఉప ముఖ్యమంత్రిగా కాలు కాలు వేలుకు వేలు తీసేస్తాడట. ఆ పక్క రౌడీలని ఎవరు చెప్పారు, ఎవరు రాజ్యాంగబద్ధంగా మాట్లాడలేదు, ఎవరు రెచ్చిపోయి మాట్లాడారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడినారు పవన్ కళ్యాణ్ని? అధికారులను బెదిరిస్తున్నామంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో దారాదత్తం చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఇష్టానుసారం ప్రవర్తిస్తాము అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తెచ్చిన మెడికల్ కాలేజీలు ఆ మాజీ ముఖ్యమంత్రి గమనం ఉంటాడా? మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వంలోకి తీసుకుంటాము, ప్రజలకు ఇస్తాము అని గట్టిగా ఆయన వాదన వినిపిస్తున్నాడు. అందులో తప్పేముంది? ఒక నాయకుడిగా మీరు ప్రజలకు సేవ చేయరు కానీ, ఒక నాయకుడిగా ప్రజలకు ఏం అవసరమో దాని గురించి మాట్లాడరు కానీ, ఒక నాయకుడిగా ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చరు కానీ కులాలని రెచ్చగొడతారు, మతాలని రెచ్చగొడతారు, కాలు కాలు తీసేస్తానంటారు, చేతులు తీసేస్తానంటారు, చెప్పుతో కొడతానంటారు, గొంతు పిసుకుతానంటారు, తొక్కి నార తీస్తానంటారు, కాలు కింద వేసి తొక్కుతానంటారు. ఏం భాషది? ఏం మాట్లాడుతున్నారు? ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టేటటువంటి పవన్ కళ్యాణ్ నిజంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పదవులకి ఈయన అవసరమా? ఇటువంటి వ్యక్తులు, ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి వ్యక్తులు ఒక నాయకుడిగా ఇతను అర్హుడా? ఆలోచించండి ప్రజలందరూ కూడా. ఇప్పుడు ఈయన మాటల వల్ల రెండు పార్టీల్లో కూడా ఏ విధంగా కొట్టుకుంటారో, ఏ విధంగా రెచ్చిపోతారు, ఒకరినొకరు ఎన్ని కామెంట్లు పెట్టుకుంటారు, ఎన్ని వీడియోలు మాట్లాడతారు, ఒకరినొకరు ఎలా దూషించుకుంటారో కేవలం పవన్ కళ్యాణ్ వల్లే ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది. ఈ రాష్ట్రంలో యువత పవన్ కళ్యాణ్ వల్లే నాశనం అయిపోతా ఉంది అనేది గ్యారంటీగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రసంగాల వల్ల ఖచ్చితంగా చెప్తారు. నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నాడు. అసలు రాజ్యాంగం పైన ఈయనకి నమ్మకం లేదు, చట్టాలంటే ఈయనకి తెలియదు. కాలు కాలు తీసేస్తాను, ఏళ్ళు తీసేస్తాను, చేతికున్న ఆ గీతలు కూడా జరిపేస్తాడట. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? ఏ విధంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్? అసలు సమాజానికి నీలాంటి వ్యక్తుల వల్ల చాలా చాలా అపాయం. మీరు మాట్లాడే మాటలు నిజంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. నిజంగా ఇటువంటి వ్యక్తులు రాజ్యాంగ పదవులకు తగరు అని నేను ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా చెప్పగలను. ప్రజలే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.